మందు, కోడికాళ్ళు, సోడా, ఐసు ఏంటి ఏంది నీకే? ఆహా, నాకు అలవాట్లేదు. ఎవరైనా గెస్ట్ వస్తున్నారా? నువ్వొచ్చావు కదన్నయ్య. ఏంది దాకోసవా? అవును, తీసుకో. నేనంటే నీకంత ప్రేమ. మొట్టమొదటిసారిగా ఆడవాళ్ళంటే గౌరవం పెరిగింది చెల్లెమ్మ. కోడికాలు తినచ్చా? చికెన్ కూడా నీకోసమే వెయిటింగ్. కానీ థ్యాంక్స్. శివమణి ఎవరు? ఇప్పుడు అది అవసరమా? ఇప్పుడు నీకు ఇది అవసరమా? చెల్లెమ్మ నోటితో మందులు అక్కమ్మ, నీకు దండం పెడతాను, ఇచ్చే. అయితే చెప్పు, శివమణి ఎవరు? పెద్ద రౌడీయా? ఆయన రౌడీ ఏంటమ్మా, రౌడీలకే రౌడీ. నీకు వైజాగ్ తెలుసా? పూర్ణ మార్కెట్ తెలుసా? నేను పూర్ణ మార్కెట్ లో జేబులు కత్తిరించుకుంటూ బతికే రోజుల్లో శివమణిని చూసా. సార్ ఎవడో 4 కొట్టాడు. 4 కొట్టాడా? కాదు సార్, గంగులు 6 కొట్టాడు. 6 కొట్టాడా? వెరీ గుడ్ సార్. 6 మనకెందుకురా, పర్సులు ఎంత కావాలి కానీ. సాయంత్రం ఫుల్ పంపిస్తాను, పంపించలేదేంటి? మీరు మందు మానేశారని పూర్ణ మార్కెట్ లో అందరూ అనుకుంటుంటే ఈ రోజు పంపించకపోతా ఈ రోజు కొడతా. అయ్యి బాబాయ్, భలే వాళ్ళు పంపిస్తారండి. టీ చెప్పు. రే ఎస్ఐ గారికి స్పెషల్ టీ ఫ్రీగా. డబ్బులు నేను ఇస్తానండి. చంపేస్తా. ఏం బాబు, ఇంతకంటే మంచి ఇప్పుడు లేవా? అమ్మా బంగారం లాగుంటాను. సర్లే, ఇదంతా 15 రూపాయలమ్మా. 20కి 2 తీసుకుంటాను, కానీ ఓ చాట కూడా ఉంటాయి. చేటలు అయిపోయాయమ్మా. హలో, ఆ పాట ఏ సినిమాలో? చెప్పు, ఇది ఏ సినిమాలోది? ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుద్ది? రేపు ఇంకా మార్కెట్ లోకి ఇంకేం కొత్త కొత్త క్యాసెట్స్ వస్తాయో అన్ని చెప్పు. ముందు ఇవి జీపులు ఇచ్చి పంపించు. అలాగే సార్. రే, గుడి కడుతున్నాం, చందాయి. ఇదిగోండి అయ్యా. ఏంటి 100కే గుడి వచ్చేస్తుందా? ఇంతకంటే ఇచ్చుకోలేను బాబు. కొట్టే మళ్ళా గుడి ఆవిడ కోసం రా, మీకోసమే. మీరందరూ చల్లగా ఉండాలని. 500 అలాగేనయ్యా. తీసుకో. ఏంట్రా నీ సంగతి ఏంట్రా? తీవే అమ్మ, నేను ఎప్పుడే వస్తా. తీయండిరా బాబు, మీరు ఎప్పుడు వారు మేము ఎప్పుడు గుడి కట్టాలి? సార్, అక్కడ గొడవ జరుగుతుంది, చూడండి. చూస్తున్నాం. కళ్ళు మీకే కాదు, మాకు కూడా ఉన్నాయి. అక్కడ జరిగేది గొడవ కాదు, గుడి కట్టడానికి చందా. చందా వెళ్ళవయ్యా, నీ పని చూసుకో. ఓకే ఓకే. మొన్నే కదేటి బాబు గుడి కడతానా చందా తీసుకున్నారు. ఇప్పుడు ఆ గుడి కాదు, ఇంకో గుడి. ఎంటనే అన్ని ఇలా కట్టేది ఎలా బాబు? ఆగండి ఆగండి, నీది నాది కల్పిస్తాలే. ఏం గుడి కడుతున్నారు? నీకు చెప్పాలా? చెప్తే నేను ఇస్తాగా. వినాయకుడి గుడి. వినాయకుడి తల్లి ఎవరో చెప్పు. తెల్ల లక్ష్మీదేవా సీతాదేవా? లక్ష్మీదేవి పిల్లలేరా? పోనీ వినాయకుడు ఎలా ఉంటాడో చెప్పు. అదే పెద్ద మూత ఉంటది, తోక ఇలా తిరుగుంటది. ఆంజనేయుడు తొండం ఉంటది, 2 కొమ్ములు ఉంటాయి. ఆయన ఏదో నీ దోస్తులా చెప్పేవే. మా ఇష్టం వచ్చినోడు గుడి కడతాం. చందా ఇస్తావా? ఇవ్వా. 10 రూపాయలా? 10 రూపాయలకి ఏమొస్తుంది? 10 రూపాయలు రా. 10 రూపాయలంటే మా ఏంది బే, పొడుస్తావా? నా ఏరియాకి వచ్చేసి నువ్వు రౌడీజం చేస్తావా? చేది బే. బే నన్ను నువ్వు బే అంటావా? స్టేషన్ తీసుకెళ్లేసి మక్కలు ఎరగొడతా. నువ్వు తీసుకెళ్ళే స్టేషన్ కి నేనే తీసుకెళ్తాను, పద. తీస్తాను. అయ్యి బాబాయ్, ఈడెవడో చాలా స్పీడ్ గా ఉన్నాడే కుర్రోడు. సిగ్గులేదురా మీకు? వాళ్ళకి మీకు తేడా ఉంది. డిపార్ట్మెంట్ పరువు తీస్తున్నారు. గవర్నమెంట్ మీకు జీతాలు ఎందుకు ఇస్తుంది? రౌడీలు గుండాలు సంకనాకడానికా? తోలు తీస్తా ఒక్కొక్కడిది. సార్ టీ సార్. సీట్ ఎక్కడ? నాది అక్కడ సార్.
నీ పేరేంది? జలీల్ ఆ? జలీల్ ఖాన్ సార్. నీది? వెంకటేశ్వర సార్. అప్పారావు సార్. శేఖర్ సార్. మల్లేశ్వరరావు. రేపటి నుంచి మనం అందరం డైటింగ్ చేస్తున్నాం. డైటింగ్ అంటే చికెన్లు మటన్లు కాదు, లంచాల డైటింగ్. పూర్ణ మార్కెట్లో ఒక్క పైసా తీసుకున్నట్టు తెలిసినా ఉరికించి మరీ కొడతాను. ఏంది సార్ సిఐ గారు, మీ వాళ్ళు 2000 నొక్కేశారు సార్. ఏయ్! ఏయ్ మోయ్, నీ సంగతి తర్వాత చెప్తాను. ఇట్రా. రేపు 9 పూర్ణ మార్కెట్లో ఉన్న రౌడీలు, గూండాగాళ్ళు, పిక్ పాకెట్లు మొత్తం నా ముందు ఉండాలి. ఏంది? ఎస్ సార్. పో. ఏంటి సార్ ఇది? మొగుడు వచ్చాడ్రా నాకు. ఏ మొగుడు సార్? రా చూపిస్తా. ఏంటి సార్ ఏం చేసేవారు కొడుతున్నారు? నా పేరు శివమణి. నాకు కొంచెం మెంటల్. పూర్ణ మార్కెట్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇప్పటి వరకు ఎవరేం చేశారని అడగా, కానీ అన్నీ ఆపేయండి. సడన్ గా నేను వచ్చి అన్నీ ఆపేయమంటే కష్టంగా ఉంటుంది. అలవాటు చేసుకోండి. మానడానికి ట్రై చేయండి. ఏంది? మీరు మానలేరు, నాకు తెలుసు. అవును సార్, మానలేం. చెప్పా కదా బే, నాకు మెంటలని. తప్పు చేసిన ప్రతిరోజు రాత్రిపూట పడుకునే ముందు దేవుడికి దండం పెట్టుకోండి. శివమణి గాడి చేతిలో మిస్ అయినందుకు. ఏంది బే అలా చూస్తున్నావు? కొడతావా? పోలీసులు అంటే భయం లేదురా మీకు? ఎప్పుడు కల్లోకి రాలేదా? ఇప్పుడు వస్తాడు, ఈ శివమణి గాడు వస్తాడు. పో తీసుకెళ్తాను ఒక్కొక్కడికి. ఏయ్! మళ్ళీ గుళ్ళని మసీదులని పూర్ణ మార్కెట్లో ఉన్నావు చాలు. మళ్ళీ కొత్తగా కట్టవసరం లేదు. ఓ వెళ్ళు. పండి. రేయ్! ఇందాక నుంచి చూస్తున్నాను, వాళ్ళకి నీకు ఏమీ సంబంధం లేనట్టు నా పక్కన వచ్చి నిలబడతావు. ఏంది బే? నిజంగానే వాళ్ళకి నాకు ఏ సంబంధం లేదండి. వాళ్ళంటే పెద్ద పెద్ద గోండాలు, రౌడీలు. మన జస్ట్ 20 రూపీస్ 10 రూపీస్ కటింగ్ ప్యాకెట్స్. అయితే ఏం చేస్తుంటావు? గుడి ముందు చెప్పులు, జేబురుమాళ్ళు. వాటితో పాటు వస్తే పర్సులు. అవును సార్. అదే సార్, ఫుడ్ ప్రాబ్లం కదా సార్, నా హ్యాండ్ వీక్నెస్. పర్సనల్ క్యారెక్టర్ చాలా మంచిది సార్. పేరేంది? మీ అమ్మ నాన్న పెట్టిందే? లేదు సార్, నాకు ఆ పేరు పెడదావా లేదని మా అమ్మ నాన్న మొక్కలు పెడుతుంటే నేనే పెట్టేసుకున్నాను సార్. భాష చూసావా? చూసా సార్, ముత్తు 3 సార్లు చూసా. ఏది పాట పాడు. తిలానా నా కసి కళ్ళకూన టికి 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 తిల్లానా. రే చాలు చేసారండి. ఇక్కడ మ్యూజిక్ షాప్ ఏమైనా ఉందా? ఇక్కడే ఉందండి. పద చూపించు. చూపిస్తారండి. అక్కడ మంచి సీడీలు అమ్ముతారా? అమ్ముతారండి. పైరసీ లేదు కదా అక్కడ? మీకు మంచి చేస్తారండి. వెరీ గుడ్. వీడికి నిజంగా మెంటలే. Yeah.